ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಗುರುಗಾರು. ಓಂ ನಮಃ ಶಿವಾಯ. ಓಂ ನಮಃ ಶಿವಾಯ. ಚತುರ್ಥ ಭಾವ ಬಂದು ಅವ್ರದ್ದು క్షేమం. 4వ భావము క్షేమము. 7 సప్తమం ప్రయాణ. ಸಪ್ತಮ ಪ್ರಯಾಣ. ಮನೆ ಬಿಟ್ಟು ಹೋಗಿದ್ದವ್ರದ್ದು ನೋಡ್ರಿ. ಇಲ್ಲಿ ಏನಂದ್ರೆ ಮನೆ ಬಿಟ್ಟು ಹೋಗಿದ್ದವ್ರ ಲಗ್ನ, ಅವ್ರ ಕ್ಷೇಮ 4ನೇ ಭಾವ, ಮತ್ತ ಅವರು ಪ್ರಯಾಣ ಮಾಡ್ತಾರ ಇಲ್ಲ ಅನ್ನೋದು 7th ಭಾವ. ಇವು 3 ಇಂಡಿಕೇಟ್ ನೋಡಿಸ್ತವೆ. ಫಸ್ಟ್ ಏನಂದ್ರೆ ನೋಡ್ರಿ, ಮನೆ ಬಿಟ್ಟು ಹೋಗಿದ್ದವ್ರು ಆಗಿರ್ಬೋದು, ಮಿಸ್ಸಿಂಗ್ ಆಗಿದ್ದವ್ರು ಏನ್ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ ಲಗ್ನ చరరాశ స్థిరరాశ ಅಂತ ನೋಡ್ಬೇಕು ನೋಡ್ರಿ. ఫస్ట్ సూత్రం రాసుకోండి. లగ్నము చరరాశ స్థిరరాశ అని చూడాలి. చర లేదా స్థిర లేదా ద్విస్వభావన అని చూడాలి. ద్విస్వభావన అని ನೋಡ್ಬೇಕು ನೋಡ್ರಿ. ಚರ ಸ್ಥಿರ ద్విస్వభావ ಅಂತ ನೋಡ್ಬೇಕು ನೋಡ್ರಿ. ಲಗ್ನ ಚರರಾಶಿ ಆಗಿದ್ರೆ ಏನಾಗ್ತತೆ, ವ್ಯಕ್ತಿ ಪ್ರಯಾಣ ಮಾಡಕತ್ತಾನ, ప్రయాణంలో ఉన్నాడు. అదే స్థిర రాశి అయితే ప్రయాణించట్లేదు, ప్రయాణం ಮಾಡ್ತಾ ಇಲ್ಲ. ద్విస్వభావం అంటే చరణ స్థిరణ చూసుకొని, స్థిర ప్లస్ చర చూసుకొని చెప్పాలి ఫలితం. అంటే ಲಗ್ನ ಚರರಾಶಿ ಆಗಿದ್ರೆ ವ್ಯಕ್ತಿ ಇನ್ನ ಪ್ರಯಾಣದಲ್ಲೇ ಇದಾನೆ ಅಂತ ನಮ್ಗೆ ಗೊತ್ತಾಗ್ತೈತಿ ನೋಡ್ರಿ. ಇಲ್ಲ ಆತ ಸ್ಥಿರ ರಾಶಿ ಆಗಿದ್ರೆ ప్రయాణ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ, ಒಂದು కಡೆ ఇదాన ಅಂತ అర్థ ಆಗ್ತೈತಿ ನೋಡ್ರಿ. ఒక దగ్గర ఉన్నాడు అని చెప్పి తెలుస్తుంది. నెక్స్ట్ ಏನ್ ಕೇಳ್ತಾರ ಪ್ರಶ್ನೆ ಅಂದ್ರೆ, ಅವರು సెకండ్ ప్రశ్న ಯಾವ దిక్కಲ್ಲಿ ఇదాన ಅಂತ ಕೇಳ್ತಾರ. ఏ దిక్కులో ఉన్నాడు అని అడుగుతారండి. ఏ దిక్కులో ఉన్నాడు? ప్రశ్న లగ్నాధిపతి. సరే, అందరూ వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది గురువు. ప్రశ్న లగ్నాధిపతి ಯಾವ రాశిలో ఇదానో ఆ రాశి అధిపతి దిక్కు. ప్రశ్న లగ్నాధిపతి ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశి అధిపతి దిక్కులో ఉన్నాడు. ఫస్ట్ పాయింట్ అయినా చర స్థిర ద్విస్వభావ ಅಂತ ನೋಡ್ಬೇಕು. చర స్థిర ద్విస్వభావ అని చూడాలి. ఇప్పుడు లగ్నం ఏమైంది, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే లగ్నం లేకపోదాం. ನೋಡ್ರಿ, ಇದು ಇಟ್ಲ ನೋಡ್ರಿ, ಈಗ ಲಗ್ನ ಯಾವ ಲಗ್ನ ಆಗೈತೆ? ವೃಶ್ಚಿಕ ಲಗ್ನ ಆಗೈತೆ. వృశ్చిక లగ్నం, వృశ్చికం అని రాసుకోండి. ಲಗ್ನ ವೃಶ್ಚಿಕ ಲಗ್ನ ಆಗೈತೆ. ವೃಶ್ಚಿಕ ಲಗ್ನಗೆ ಲಗ್ನಾಧಿಪತಿ ಲಗ್ನದಲ್ಲಿ ಏನ್ ಕಾಣ್ತಾವ್ ನೋಡ್ರಿ ನಮ್ಗೆ, ಅವರು ಹೋಗಿದ್ದವ್ರನ್ನ ನಾವು ನೋಡ್ಬೇಕು. ಚತುರ್ಥ ಸ್ಥಾನದಲ್ಲಿ ಅವರು ಕ್ಷೇಮವನ್ನು ನೋಡ್ಬೇಕು, ಸಪ್ತಮದಲ್ಲಿ ಪ್ರಯಾಣ ನೋಡ್ಬೇಕು. ಇಲ್ಲಿ ಏನಂದ್ರೆ లగ్నాధిపతి ఎవరండి, ఏమని చెప్దాం అనుకుంటున్నా లేకపోతే ఏదన్నా అర్థమవుతుంది? లగ్నం స్థిర రాశి అయింది కాబట్టి ప్రయాణంలో లేడు అని తెలుస్తుంది. ఏ దిక్కులో ఉన్నాడు అంటే ప్రశ్న లగ్నాధిపతి కుజుడు గురు రాశిలో ఉన్నాడు కాబట్టి ఈశాన్య దిక్కులో ఉన్నాడు, ప్రయాణం చేయట్లేదు అని వస్తుంది. ನೋಡ್ರಿ, ಇಲ್ಲಿ ಲಗ್ನ ಸ್ಥಿರ ಲಗ್ನ ಆಗಿದೆ, ಪ್ರಯಾಣ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ. ಮತ್ತೆ ಎಲ್ಲಿದ್ದಾನೆ?
ಎಲ್ಲಿದ್ದಾನೆ ಅಂದ್ರೆ ಲಗ್ನಾಧಿಪತಿ ಯಾವ ರಾಶಿಯಲ್ಲಿದ್ದಾನೆ? ಗುರು ರಾಶಿಯಲ್ಲಿದ್ದಾನೆ, ಕುಜ ಮಂಗಳ ಗ್ರಹ. ಅದಕ್ಕ ಗುರು ಯಾವ ದಿಕ್ಕು ಅಧಿಪತಿ? ಈಶಾನ್ಯ ದಿಕ್ಕು ಅಧಿಪತಿ. ಅದಕ್ಕ ಈಶಾನ್ಯ ದಿಕ್ಕದಲ್ಲಿ ಇದ್ದಾನೆ ಅಂತ ಹೇಳ್ಬೇಕು ನೋಡ್ರಿ. ఇది దిక్కు, ఇది మనకి దిక్కు అండి. ఈ విధంగా మనం చూడాలి. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ రాసుకోండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అదే అండి, ప్రశ్న లగ్నాధిపతి ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశికి సంబంధించిన దిక్కులో ఉన్నాడు అని అర్థం. కొంచెం రాసుకునేది ఉంది, రాసుకోండి. కొంచెం రాసుకోండి. తింటురా? అవునా? ప్రశ్న లగ్నాధిపతి ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశి అధిపతి దిక్కులో ఉన్నాడు అని తెలుస్తుంది. నుంచి ಅಡುತ್ತೆ. ನೆಕ್ಸ್ಟ್ ನೋಡ್ರಿ, ಕ್ಷೇಮದ ಬಗ್ಗೆ ಕೇಳಿದ್ರೆ ಕ್ಷೇಮಂಗ ಉನ್ನಾಡಾ లేదా ಅಂದ್ರೆ ಈಗ ನಾವು ಚತುರ್ಥ ಸ್ಥಾನ ಕ್ಷೇಮ ಸ್ಥಾನ ಅಂತ ಹೇಳಿದೀವಿ. చతుర్థ స్థానము క్షేమ స్థానం అని చెప్పుకున్నాం కదా. ఆ లగ్నాత్ ప్రశ్న లగ్నాన్ని శుభగ్రహాలు చూసినా శుభగ్రహాలు ఉన్నా అలాగే చతుర్థ స్థానంలో శుభగ్రహాలు ఉన్నా శుభగ్రహాలు చూసినా క్షేమంగా ఉన్నాడు అని తెలుస్తుంది. ಏನಲ್ರಿ, ಈಗ ಪ್ರಶ್ನೆ ಲಗ್ನಕ್ಕೆ ಪ್ರಶ್ನೆ ಲಗ್ನದಿಂದ ಮೂರನೇ ಪಾಯಿಂಟ್ ಕ್ಷೇಮದ ಬಗ್ಗೆ ಕೇಳಿದ್ರೆ ಕ್ಷೇಮದ ಬಗ್ಗೆ క్షేమంగా ఉన్నాడా లేదా అంటే లగ్నము ప్లస్ చతుర్థము లో శుభగ్రహాలు స్థితి గాని లేదా దృష్టి గాని ఉంటే క్షేమంగా ఉన్నారు. దీనికి ఆపోజిట్ లో ఉంటే క్షేమంగా లేరు. పాపగ్రహాలు ఉండడము, ಪಾಪಗ್ರಹಗಳು ಇದ್ರೆ ಇನ್ನ ಪಾಪಗ್ರಹ ದೃಷ್ಟಿ ಇದ್ರೆ ಕ್ಷೇಮವಾಗಿಲ್ಲ, క్షేమంలో లేరు. అడుగుతారు వెంటనే ప్రశ్నలు అన్నమాట. ఏ దిక్కు పోయినారని అడుగుతారు, క్షేమంగా ఉన్నారా లేదా అని అడుగుతారు. ఇది చెప్పాలి. ಪ್ರಶ್ನ ಲಗ್ನಂలో ఇక్కడ మనకి ಪ್ರೆಸೆಂಟ್ ಗೆ చూడండి. ಪ್ರೆಸೆಂಟ್ ಗೆ ನೋಡ್ರಿ ನಿಮ್ಗೆ ಗೊತ್ತಾಗ್ತತೆ. ನೋಡ್ರಿ ಇಲ್ಲಿ ಚತುರ್ಥ ఇక్కడ చూడండి, చతుర్థ స్థానంలో ఎవరున్నారండి? చతుర్థ స్థಾನದಲ್ಲಿ ಯಾವ ಗ್ರಹ ಇದೆ? ಲಗ್ನಕ್ಕೆ ಯಾರು ನೋಡಕತ್ತಾರ ನೋಡ್ರಿ. ಲಗ್ನಾన్ని ఎవరు చూస్తున్నారు? ఎవరు చూడట్లేదు, ఎవరు చూడట్లేదు. చంద్రుడు చూస్తున్నాడా? గురు ఆపోజిట్ లో రవి ఉన్నాడు కదా గురువు గారు. యాడ ఆపోజిట్ లో ఉన్నాడు? నేను చెప్తున్నా, స్క్రీన్ మీద చూడండి మీరు. లగ్నం అంటే ఎర్ర గీతదా గురువు గారు? ఎర్ర గీతదే లగ్నం. ఆపోజిట్ ఉన్న వాళ్ళు చూస్తున్నారని అర్థం కదా గురువు గారు. ఏడున్నాడండి ఆపోజిట్? ఆపోజిట్ ఏ రాశి అని చెప్పండి లగ్నానికి. ఆపోజిట్ అంటే ఏ రాశి? వృశ్చికానికి ఆపోజిట్ ఏది చెప్పండి? రాశికి ఆపోజిట్ మరి మేషం ఎట్లా చూస్తారు? మళ్ళీ వృషభం కదా. అంటే నేను దాని పక్క స్టేట్స్ చూసిన గురువు గారు. అర్థమైంది. ఇష్టానుసారం చూడకూడదండి, సప్తమ స్థానాన్ని చూడాలి. ఓకే, అర్థమైంది. ಸಪ್ತಮ ಸ್ಥಾನಾన్ని చూస్తేనే తెలుస్తుంది. ಲಗ್ನನ್ನು ಯಾವ ಗ್ರಹ ನೋಡ್ತಾ ಇಲ್ರಿ,
ಒಟ್ಟು ಏನಾಗ್ತದೆ ಅಂದ್ರೆ ಲಗ್ನಾಧಿಪತಿನ ಯಾವ ಗ್ರಹ ನೋಡ್ತಾ ಇಲ್ಲ. లగ్న క్షేమ స్థానದಲ್ಲಿ పాపగ్రహాలు ఇదావు ನೋಡ್ರಿ. క్షేమ స్థానంలో మనకి ఏమైందయ్యా అంటే ఇక్కడ పాపగ్రహాలు ఉన్నాయి. క్షేమ స్థానంలో పాపగ్రహం ఉంది కాబట్టి రాహు 4వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి కొద్దిగా క్షేమంగా లేడు అని తెలుస్తుంది. ಲಗ್ನದಲ್ಲಿ ಶುಭಗ್ರಹಗಳಿಲ್ಲ, ಅದಕ್ಕ ಪಾಪಗ್ರಹಗಳಿಲ್ಲ. ಲಗ್ನದಲ್ಲಿ ಶುಭಗ್ರಹಗಳಿಲ್ಲ. ಬಟ್ ಕ್ಷೇಮ ಚತುರ್ಥ ಸ್ಥಾನದಲ್ಲಿ ಪಾಪಗ್ರಹ ಇದೆ. ಒಂದು ಇದಕ್ಕೇನಂದ್ರೆ ಸ್ವಲ್ಪ ಗುರುದೃಷ್ಟಿ ಇದೆ ಚತುರ್ಥ ಸ್ಥಾನಕ್ಕೆ. ಒಟ್ಟು ಸ್ವಲ್ಪ ಏನೋ ಪ್ರಾಬ್ಲಮ್ ಆಗೈತೆ, ಆದ್ರೂ ಇವರು ಸ್ವಲ್ಪ ಗುರುದೃಷ್ಟಿಯಿಂದ ಸ್ವಲ್ಪ ಅದ್ರೂ ಏನ್ ತೊಂದ್ರೆ ಆಗಲ್ಲ ಅಂತ ಗೊತ್ತಾಗ್ತೈತಿ ನೋಡ್ರಿ. అట్లా చూసుకోవాలి. నెక్స్ట్ ఏం అడుగుతా తెలుసా, ಮತ್ತೆ బిట్ ಮತ್ತೆ అదే ಬರ್ತಾరా ಇಲ್ಲ ಮನೆಗೆ ಅಂತ ಕೇಳ್ತಾರ. తిరిగి వస్తాడా లేదా అని అడుగుతారండి. అది రాసుకోండి. తిరిగి వస్తాడా రాడా అంటే, ಮತ್ತೆ ಬರ್ತಾರಾ ಅಂತ ಕೇಳಿದ್ರೆ ಬರೀರಿ వస్తాడా అంటే ఏం చూడాలి, తృతీయాధిపతి బలంగా ఉంటే వస్తారు. రాసుకోండి. ತೃತೀಯ ಸ್ಥಾನದಲ್ಲಿ ಶುಭಗ್ರಹಗಳು ತೃತೀಯಾಧಿಪತಿ ಚೆನ್ನಾಗಿದ್ರೆ ಬರ್ತಾರೆ ನೋಡ್ರಿ, ಬಿಟ್ಟು ಹೋಗಿದ್ದವರು. చతుర్థాధిపతి బలంగా ఉంటే వస్తారు. తృతీయాధిపతి ಚೆನ್ನಾಗಿದ್ರೆ ಅಂದ್ರೆ ಉಚ್ಚ ಸ್ವಕ್ಷೇತ್ರ ಮಿತ್ರ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಕೇಂದ್ರ ಕೋಣ ಸ್ಥಾನದಲ್ಲಿ ಶುಭಗ್ರಹ ಹತ್ರ ಸೇರಿದ್ರೆ ಕಂಪಲ್ಸರಿ ಬರ್ತಾರೆ ಹಿಂದಗಡೆ. తృతీయాధిపతి బలంగా ఉంటే కేంద్ర కోణ ఉచ్చ మిత్ర స్వక్షేత్రాలలో బలంగా ఉన్నప్పుడు తప్పకుండా వస్తారు అని చెప్పవచ్చు. వాళ్ళు తొందరగా తిరిగి వస్తారు. తృతీయాధిపతి బలవంతನಾಗಿದ್ರೆ ಜಾತಕದಲ್ಲಿ ಜಲ್ದಿ ಹೋಗಿದ್ದವ್ರು ಜಲ್ದಿ ಬರ್ತಾರ ಅಂತ ನೋಡ್ರಿ. ఇది అది క్షేమ వాళ్ళదనమాట. ముఖ్యంగా ఈ విధంగా చూడాలి. అన్న నేను ఎరుస్వామి మాట్లాడుతున్నాను. చెప్పేది స్వామి. అదే ఎప్పుడు వస్తారా అంటే ఎలా చెప్పాలన్నా, ఈ వారంలో వస్తారా, నెక్స్ట్ వీక్ లో వస్తారా అంటేనా? అట్లా చెప్పడం చాలా కష్టం. వస్తారని చెప్పొచ్చు కానీ, అంటే ఎన్ని శుభగ్రహాలు ఎక్కువ ఉంటే తొందరగా వస్తారు, శుభగ్రహాలు తక్కువగా ఉండి లేకుంటే తక్కువగా ఉంటే లేట్ అవుతుంది అని చెప్పి. కానీ ప్రత్యేకంగా ఇన్ని రోజుల్లో వస్తారు అని చెప్పడం కొద్దిగా కష్టమే. కానీ దానికి కూడా ఒకటి ఉంది, కానీ అదేం పెద్దగా రిజల్ట్ రావట్లేదు. అట్లా ఒకవేళ ఇట్లా కూడా చెప్పొచ్చు, మేషలగ్నం ఇది అంటే ఇప్పుడు చాలా మంది అడుగుతారు. రాసుకోండి, ఒకటి చెప్తా, ఇంకో సూత్రం రాసుకోండి. లగ్నాధిపతి చంద్ర ఇబ్బరు 6, 8, 12 బిಟ್ಟು లగ్నాధిపతి చంద్రుడు 6, 8, 12 స్థానాలు కాకోకుండా 6, 8, 12 అధిపతులతో కలయకుండా ఉంటే తప్పకుండా జీవించి ఉన్నాడు, వస్తాడు, తొందరగానే వస్తాడని చెప్పొచ్చు ನೋಡ್ರಿ. ಲಗ್ನಾಧಿಪತಿ ಚಂದ್ರ ಇಬ್ಬರು ಚೆನ್ನಾಗಿದ್ರೆ ಅಂದ್ರೆ 6, 8, 12 ಸ್ಥಾನದಲ್ಲಿ ಇರಬಾರ್ದು. 6, 8, 12 ಸ್ಥಾನಾಧಿಪತ್ರ ಹತ್ರ ಸೇರುನು ಇರಬಾರ್ದು. ಹಂಗಿದ್ರೆ ಚೆನ್ನಾಗಿ ಬರ್ತಾರೆ, ಜಲ್ದಿ ಬರ್ತಾರೆ ಅಂತ, తొందరగా వస్తారని ఉంటుందండి.
మేష లగ్నం అయితే 40 రోజులు, వృషభ లగ్నం అయితే 45 రోజులు అట్లా కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి 3 నెలలు 6 నెలలు కూడా వస్తది. అందుకనే అది కరెక్ట్ కాదనమాట, అందుకని చెప్పట్లేదు అది. వస్తాడు ఇక కొంచెం లేట్ అయినదే తొందరనైతే వస్తాడు కంపల్సరీ అని చెప్పేసేయాలి అంతేగా. ఏం కాదు, అట్లనే ఉంటుంది. మెయిన్ చంద్రుడు లగ్నాధిపతి బలంగా ఉంటే శీఘ్రంగా వస్తారు. కానీ ఇన్ని రోజులు అని చెప్పడానికి మాత్రం కష్టం అండి, మనం అంతా కరెక్ట్ గా చెప్పలేం. ಗುರುಗಳೇ, ನನ್ನ ಹೆಸರು ಸುದೀಪ್ ಅಂತ. ಹೇಳಿ ಸರ್. ಇವಾಗ ಅವರು ಕಳೆದು ಹೋಗಿರ್ತಾರಲ್ಲ ಗುರುಗಳೇ, ಅಂದ್ರೆ ಮನೆ ಬಿಟ್ಟು ಹೋಗಿರ್ತಾರಲ್ಲ, ಹಾ ಆ ಆ ಟೈಮಿಂಗ್ಸ್ ಏನಾದ್ರು ನೋಡ್ಬೋದಾ? ಆ ಟೈಮಿಂಗ್ ನೋಡ್ಬಾರ್ದು ಅವ್ರು. ಇದೆಲ್ಲ ಪ್ರಶ್ನೆ ಅಲ್ಲ ಸರ್, ಹೇಳಿದ್ದು ಸಮಯನೇ ನೋಡ್ಬೇಕು. ಅವ್ರು ಹೋಗಿದ್ದು ಸಮಯನೇ ನೋಡ್ಬಾರ್ದು, ಅದ್ರಲ್ಲಿ ಏನ್ ಕಾಣಲ್ಲ. ಓಕೆ. ನಮಗೆ ಸರಿ. ಅವರು ಇಂಥವ್ರು ಹೋಗಿದ್ದಾರೆ ಅಂತ ಕೇಳ್ತಾರಲ್ಲ, ಕೇಳಿದ್ದು ನಮಗೆ ಯಾವಾಗ ಕೇಳ್ತಾರ ಆ ಸಮಯವನ್ನು ತಗೋಬೇಕು. ಅವ್ರು ಎಲ್ಲಿಂದ ಕೇಳಕತ್ತಾರ, ಯಾವ ಊರಿಂದ ಕೇಳಕತ್ತಾರ ಆ ಊರು ನಾವು ಡೇಟ್ ಆಫ್ ಬರ್ತ್ ಅಂತ ತಗೊಂಡು ಹಾಕೊಂಡು ನೋಡ್ಬೇಕು ನೋಡ್ರಿ. ಅಂದ್ರೆ ಮೈಸೂರಿಂದ ಕೇಳಕತ್ತಾರ, ಬೆಂಗಳೂರಿಂದ ಕೇಳಕತ್ತಾರ ಅಂತ ನೋಡ್ಕೊಂಡು ನಾವು ಅವ್ರು ಆ ಊರು ಟೈಮಿಗೆ ಹಾಕೊಂಡು ನೋಡ್ಬೇಕು ಅಷ್ಟೇ. ಸರಿ ಸರಿ. ಓಕೆ ಸರ್. ಸ್ವಲ್ಪ ನಕ್ಷತ್ರಗಳು ಇರ್ತವೆ. ಭರಣಿ ನಕ್ಷತ್ರದಲ್ಲಿ ಮನೆ ಬಿಟ್ಟು ಹೋಗಿದ್ರೆ ಇಷ್ಟು ತಿಂಗಳಿಗೆ, ಇಷ್ಟು ವರ್ಷಗೆ, ಇಷ್ಟು ದಿವ್ಸಕ್ಕೆ ಬರ್ತಾರ ಅಂತ ಇರ್ತೈತೆ. ಅದು ಸೂಟ್ ಆಗ್ತಾ ಇಲ್ಲ ಸರ್, ಸುಮ್ಮನೆ ಬರ್ಕೊಂಡು ವೇಸ್ಟ್. ಅದು ಆಗ್ತಾ ಇಲ್ಲ. ಇದೇ ನೋಡ್ರಿ ಮೇನ್ ಸೂತ್ರ ಏನಂದ್ರೆ, ಲಗ್ನಾಧಿಪತಿ ಚಂದ್ರ ಚೆನ್ನಾಗಿದಾರ ಅಂದ್ರೆ ಆಯ್ತಿನ್ನ ಶೀಘ್ರವಾಗಿ ಬರ್ತಾರೆ, ಏನಾಗಿಲ್ಲ ಅವ್ರಿಗೆ ಅಂತ. ಯಾಕಂದ್ರೆ ಲಗ್ನ ಅನ್ನೋದು ಶರೀರ, ಚಂದ್ರ ಅನ್ನೋದು ಮನಸ್ಸ. ಅವೆರಡು ಚೆನ್ನಾಗಿ ಕಾಣ್ರೆ ಅವ್ರು ಕೇಳಿದ ಸಮಯಕ್ಕೆ ಅವ್ರು ಏನಾಗಿಲ್ಲ ಬರ್ತಾರೆ ಅಂತ ಹೇಳ್ಬೋದು. ಮತ್ತೆ ಇದ್ರನ್ನ ಹೇಳ್ಬೋದು ಸ್ವಲ್ಪ ಏನಂತಂದ್ರೆ, ಅದು ಮನೇಲೆ ಸಿಟ್ಟಾಗಿ ಹೋಗ್ಯಾರ, ಎಂತಿಂದ ಸಿಟ್ಟಾಗಿ ಹೋಗ್ಯಾರ, ಮಕ್ಕಳಿಂದ ಸಿಟ್ಟಾಗಿ ಹೋಗ್ಯಾರ ಅನ್ನೋದನ್ನು ಹೇಳ್ಬೋದು. ಹೆಂಗ ಅಂದ್ರೆ, ಅದು ಪ್ರಶ್ನದಲ್ಲಿ ಎಲ್ಲಿ ಪಾಪಗ್ರಹಗಳು ಕಾಣ್ತಾವೋ ಯಾವ ಭಾವದಲ್ಲಿ ಆ ಭಾವ ಸಂಬಂಧಪಟ್ಟಿದ್ದವರಿಗೆ ಎಫೆಕ್ಟ್ ಆಗಿರ್ತೈತೆ ಅಂತ. ಈಗ ದ್ವಿತೀಯ ಸ್ಥಾನದಲ್ಲಿ ಪಾಪಗ್ರಹಗಳು ಕಾಣ್ರೆ ಆರ್ಥಿಕ ಸಮಸ್ಯೆಗಳು, ಕುಟುಂಬ ಸಮಸ್ಯೆಗಳಿಂದ ದೂರ ಆಗಿದ್ದಾರೆ ಅಂತ ಹೇಳ್ಬೇಕು. ಬಟ್ ಹೇಳೋದ್ ಮೊದಲು ಅವ್ರ ವಯಸ್ಸು ಎಷ್ಟಾಗೈತೆ ಅಂತ ವಯಸ್ಸು ತಗೊಂಡು ಹೇಳ್ಬೇಕು. ಹುಡುಗರು ಮನೆ ಬಿಟ್ಟು ಹೋಗ್ತಾರೆ, ದೊಡ್ಡವರು ಮನೆ ಬಿಟ್ಟು ಹೋಗ್ತಾರೆ, ಮದುವಾಗಿದ್ದವರು ಹೋಗ್ತಾರೆ, ಮದುವೆ ಮಾಡ್ಕೊಂಬಕ್ನು ಹೋಗ್ತಾರೆ. ಅಂದ್ರೆ ಹೊರಗಡೆ ಹೋಗೋದು ಅವ್ರಿಷ್ಟ. ಅದು ಹೆಂಗ ಇದಕ್ಕೆ ಹೋಗಿದಾರ ಅಂತ ಹೇಳಕ್ ಬರಲ್ಲ. ಅದಕ್ಕೆ ಆ ವಯಸ್ಸು ನಾವು ಕ್ಯಾಲ್ಕುಲೇಷನ್ ಮಾಡ್ಕೊಂಡು ಹೇಳೋದಿರ್ತೈತಿ ನೋಡ್ರಿ. ಪಾಪಗ್ರಹಗಳು ಯಾವ ಸ್ಥಾನದಲ್ಲಿ ಕಾಣ್ತಾವೋ ಅದರ ಸಂಬಂಧ. ಈಗ 6ನೇ ಸ್ಥಾನದಲ್ಲಿ ಪಾಪಗ್ರಹಗಳು ಕಾಣ್ರೆ ಓಹೋ ಶತ್ರು ರೋಗ ಋಣಗಳ ಬೆದ್ದ ಹೋಗಿದ್ದಾರೆ ಅಂತ హంగ హేళబెట్టు నోట్రి సార్. ఇక్కడ ఏంటంటే అండి, మనకి తప్పకుండా మనకి ఏంటిదంటే ఎక్కడో ఒక దగ్గర పాపగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు చూసుకోవాలి. రెండో ఇంట్లో పాపగ్రహాలు కనిపిస్తే డబ్బు సమస్య, కుటుంబ సమస్యలు ఉంటాయి అని. అలాగే 7వ ఇంట్లో కనిపించినాయి అనుకోండి, భార్యాభర్తలు వ్యాపారాల్లో మోసపోవడం, నష్టం కలగడము అట్లాంటివని. అది కాబట్టి మన భావాలను చూసుకొని చెప్పాలి. ఈ భావము దీనికి సంబంధించిందే ఉంటుంది కదా. ఇప్పుడు 9వ భావం అనుకో, పితృభావము, అట్లా తల్లి తండ్రితోటి గొడవ. 4వ భావం తల్లితోటి గొడవ. అట్లా సమస్యలతోటి, ఇబ్బందితోటి వెళ్ళిపోయినారని చెప్పవచ్చు. కానీ దీంట్లో ఆ వెళ్ళిపోయిన వాని యొక్క వయస్సుని మనం తీసుకొని చెప్పాలి, ఉత్తగా చెప్పకూడదు. అది సరే. పెళ్ళైన అని తెలిసి చెప్పి చూసి చెప్పాలి. అదే పెళ్ళైన వాడాది అని చూసుకొని చెప్పాలి సార్. ఇప్పుడు తప్పిపోయిన వాడిది అయిపోయింది కదా. నెక్స్ట్ నోడ్రి, నెక్స్ట్ ప్రశ్న రాసుకోండి. నెక్స్ట్ ప్రశ్న కూడా రాసుకోండి. ఇదేమో పారిపోయిన తప్పిపోయిన వారి ప్రశ్న. ఇప్పుడు చోర ప్రశ్న. నెక్స్ట్ చోర ప్రశ్న. ఇది కూడా చాలానే ఉంటది చోర ప్రశ్న. నెక్స్ట్ ಚೋರ ಪ್ರಶ್ನೆ ಸರ್. ಚೋರ ಪ್ರಶ್ನ ಕಳ್ಳತನಾಗಿದ್ದು ಪ್ರಶ್ನೆ. ದೊಂಗ ಚೋರ ಪ್ರಶ್ನ
దొంగతనం గురించి ప్రశ్న. దొంగతనం గురించి ప్రశ్న అంటే చోర ప్రశ్న. చోర ప్రశ్నలో ముఖ్యంగా మనం కుండలి చూసుకోవాలి. ಪ್ರಶ್ನಾ ಕುಂಡಲದಲ್ಲಿ ಏನ್ ನೋಡ್ಬೇಕು ನಾವು ಅನ್ನೋದು ಚೆನ್ನಾಗಿ ಅರ್ಥ ಮಾಡ್ಕೋಬೇಕು. ಫಸ್ಟ್ లగ్న యావదన్నా ಆಗಿರ್ಬೋದು. ಈಗ ಮಿಥುನ ಲಗ್ನ ತಗೊಂಬೋನು. ಲಗ್ನ ಮಿಥುನ ಲಗ್ನ తీసుకున్నానండి. ఎగ్జాంపుల్ ಮಿಥುನ ಲಗ್ನ ತಗೊಂಡ್ರೆ ನೋಡ್ರಿ, ಲಗ್ನ ಅನ್ನೋದು పృచ్చక కేలిదవను. అదే దొంగతనం వాడు పృచ్చకుడు అని రాసుకోండి. పృచ్చక ಅಂದ್ರೆ ಕೇಳಿದವರು. ಚತುರ್ಥ ಸ್ಥಾನ ಆಸ್ತಿ ಅಂದ್ರೆ ಹೋಗಿದ್ದು ಏನಿರ್ತೈತೋ, ಹೋಗಿದ್ದು వస్తువు, పోయిన వస్తువు అండి, పోయిన ఆస్తి లేదా డబ్బు, ధనము, బంగారం, అది ఏది పోయిందో అది, ಏನು ಹೋಗಿದ್ದೋ ಅದು. చతుర్థ. సప్తమ స్థాన దొంగ, కళ్ళ, చోర, దొంగ అండి. పృచ్ఛకుడు అంటే పోగొట్టుకున్నవాడా గురుగారు? పోగొట్టుకున్నవాడు, కరెక్ట్. దశమము పోలీసులు. పోలీసు కూడా వచ్చింది. వస్తాడు, ఇక్కడ పోలీసు ఉంటాడు. ಪೊಲೀಸ್ ಇವು 4 ಭಾವಗಳು ನೋಡ್ರಿ. ಕಳ್ಳತನ ಆಗಿದ್ದವನು, ಇದು ಹೋಗಿದ್ದು ವಸ್ತುವು, ಕಳ್ಳತನ ಮಾಡಿದ್ದವನು, ಮತ್ತೆ ಪೊಲೀಸ್ ಅವನು, 4 ಇರ್ತಾರ ನೋಡ್ರಿ. ಅಂದ್ರೆ ಇಲ್ಲಿ ಸಪ್ತಮಾಧಿಪತಿ ದೊಂಗ ಅಂತ ನೋಡ್ರಿ. ಸಪ್ತಮಾಧಿಪತಿ ದೊಂಗ, ಕಳ್ಳ. ಸಪ್ತಮಾಧಿಪತಿನೇ ಕಳ್ಳ ಅಂತ ತಗೋಬೇಕು ನೋಡ್ರಿ. ಬರೀ ರಾಸ್ಕೊಡಿ. ಫಸ್ಟ್ ಸೂತ್ರ 1 ಏನದ? ಪ್ರಶ್ನಾ ಲಗ್ನ ಚರರಾಶಿ ಆಗಿದ್ರೆ ವಸ್ತು ಮನೆ ಬಿಟ್ಟು ಹೋಗಿದೆ ನೋಡ್ರಿ. ಪ್ರಶ್ನಾ ಲಗ್ನము చరరాశి అయిందనుకో, దూరమైంది, వస్తువు దూర ಹೋಗಿದೆ. ಪ್ರಶ್ನಾ ಲಗ್ನ ಚರರಾಶಿ ಆಗಿದೆ ಅಂದ್ರೆ ವಸ್ತು ದೂರ ಹೋಗಿದೆ ಅಂತ ಅರ್ಥ. ಅದೇ ಪ್ರಶ್ನಾ ಲಗ್ನ స్థిర రాశి ಆಗಿದ್ರೆ ಇನ್ನ ಮನೇಲೆ ಐತೆ, ఇంటిలోనే ఉంది, కనిపించట్లేదని అర్థం. అది దుస్వభావం అయింది అనుకోని చూడాలి. ఇంకా దుస్వభావం అయితే అది ಚರಣ ಸ್ಥಿರನ చూసుకోవాలి. ಸ್ಥಿರನ ಚರಣ ಅಂತ ನೋಡ್ಬೇಕು. ಚರಣ ಸ್ಥಿರನ ಅಂತ ನೋಡ್ಕೊಂಡು ಹೇಳ್ಬೇಕು. ಸೆಕೆಂಡ್ ದಿಕ್ಕು. ದಿಕ್ಕು ನೋಡ್ರಿ, ಯಾವ ದಿಕ್ಕು ಹೋಗಿದಾರೆ, ಯಾವ ದಿಕ್ಕು ಐತೆ. ಒಂದೊಂದ್ಸಾರಿ ಈಗ ಸ್ಥಿರ ಲಗ್ನ ಆಗೈತಲ್ಲ, ಸ್ಥಿರ ಲಗ್ನ ಆಗಿದ್ರೆ ಮನೇಲಿ ಐತೆ ಅಂತ ಬರ್ತೈತಲ್ಲ, ಮತ್ತೆ ಮನೇಲಿ ಐತೆ ಅಂದ್ರೆ ಎಲ್ಲೈತೆ ಅದು. ಇನ್ನೊಂದು ఇది సెకండ్ ಇನ್ನೊಂದ್సారి బరీ ಹೇಳ್ತೀನಿ. సెకండ్ ఇంకోటి దిక్కు కాదు కానీ ఇంకోటి రాసుకోండి. దీంట్లో ఇంకొకటి ఉంది. డిగ్రీలో ఒక 30 డిగ్రీలు ఉంటాయి ఒక రాశికి. ಲಗ್ನಕ್ಕೆ 30 డిగ్రీ ಇರ್ತವೆ. లగ్నానికి 30 డిగ్రీలు ఉంటాయి కదా. ఫస్ట్ 10 డిగ్రీస్ లోపల ఉంటే లగ్న 10 డిగ్రీ ಒಳಗಡೆ ಇದ್ರೆ, లగ్నం 10 డిగ్రీల్లో ఉంటే
లేదు గురువు. ఎందుకు వినిపిస్తలేదా? మీట్లో కూడా లేదు నాది. లేదు కానీ వినిపించలే గురువు గారు. లగ్నం 10 డిగ్రీలో ఉంటే వరకే వినిపించింది. అంతవరకు అవును చెప్పలేదు, గురువు చెప్పలేదు ఇంకా. మీరేం చెప్పలేదండి. చెప్పింది వినపడలే గురువు. అబ్బా. సరే 10 డిగ్రీల్లో ఉంటే ఆగండి, కొద్దిగా ఆగండి ఆగండి. నేను 2 పనులు చేస్తున్నా, అందుకని అట్లా అవుతుంది. అది వదిలేద్దాం. నితీషో నితీషో పోయినవా నితీషో నితీషో నితీషో. ఒక్క నిమిషం అండి, లైన్ లో ఉండండి సార్. 20 డిగ్రీల్లో అనేది కొద్దిగా కనుమరుగు అయింది. అది కొద్దిగా గుర్తు వస్తలేదు నాకు. చెప్తాను, ఇది రాసుకోండి. లగ్నము ఏ లగ్నం అయితే ఎవరు దొంగ అనేది ఉంటది, అదొక్కటి రాసుకోండి, చెప్తాను. ರಾಸ್ಕೊಂಡ್ ಸರ್ ಬರೀರಿ ಸರ್. ದಿಕ್ಕು ಹೇಳಿದ್ವಲ್ಲ, ಪ್ರಶ್ನ ಲಗ್ನ ದಿಕ್ಕು ಅಂತ ಬರೀರಿ. ಸೆಕೆಂಡ್ ರಾಸ್ಕೊಂಡಿ ದಿಕ್ಕು అని. ప్రశ్న లగ్నాధిపతి ఏ రాశిలో ఉంటాడో ఆ రాశి అధిపతి దిక్కు. ನೋಡ್ರಿ, ప్రశ్న లగ్నాధిపతి ఏ రాశిలో ఉంటాడో ఆ రాశి అధిపతి దిక్కు. లగ్నాధిపతి ఏ రాశిలో ఉంటే ఆ రాశి అధిపతి దొరికిందండి. నెక్స్ట్ కూడా అది 10 డిగ్రీలు 20 డిగ్రీల లోపల ఉంటే లగ్నం 20 డిగ్రీల లోపల ఉందనుకోండి, అది ఇంట్లోనే ఉంటుంది వస్తువు అని అర్థము. అదే 20 డిగ్రీల తర్వాత 30 డిగ్రీల్లో ఉంటే ఇంట్లో లేదు బయటకు పోయింది అనే వస్తువు అని తెలుస్తుంది. ಇದ್ದರು 10 ಡಿಗ್ರಿ ಲೋಪಲ వచ్చింది అనుకోండి లగ్నం ప్రశ్న లగ్నము ನೋಡ್ರಿ ಡಿಗ್ರಿ ಅನ್ನೋದು ಅರ್ಥ ಆಗೈತಾ ಇಲ್ಲ ನಿಮ್ಗೆ ಇನ್ನೊಂದ್ಸಲ ಹೇಳ್ತೇನೆ ನಾನು ಇಲ್ಲಿ ಏನಂದ್ರೆ ಡಿಗ್ರಿ ಅನ್ನೋದು ಈಗ ನೋಡ್ರಿ ಕಾಣ್ತೈತೆ ನಿಮ್ಗೆ ನೋಡಿಸ್ತೀನಿ ಆಗ ಇಲ್ಲಿ ನೋಡ್ರಿ ಇದು ಡಿಗ್ರಿ ಕೊಟ್ಟ ಲಗ್ನ 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 ವೃಶ್ಚಿಕ ಲಗ್ನ ವೃಶ್ಚಿಕ 4 ಡಿಗ್ರಿ ಕಾಣ್ತೈತೆ ನೋಡ್ರಿ ಸರ್ ಇಲ್ಲಿ ನೋಡಿ ಕಾಣ್ತೈತೆ ನೋಡ್ರಿ ಇದು ಇದು ಇದರಲ್ಲಿ ರಾಶಿ ನಿರಾಯನ ಅಂತ ಐದು ನೋಡ್ರಿ ಲಗ್ನ ವೃಶ್ಚಿಕ ಲಗ್ನ ಆಗಿದೆ ಲಗ್ನ ವೃಶ್ಚಿಕ ಲಗ್ನ ಆಗಿದೆ ಲಗ್ನ ವೃಶ್ಚಿಕ ಲಗ್ನ 4 ಡಿಗ್ರಿ ಅಂತ ಐತ್ ನೋಡ್ರಿ ಹಿಂಗ ಡಿಗ್ರಿ 30 ಡಿಗ್ರಿ ವರೆಗೆ ಬರ್ತಾವ గురువుగారు కనిపించలేదు గురువుగారు కనిపిస్తలేదు గురుగారు గురుగారు ఇప్పుడు కనిపిస్తుంది గురుగారు ನೋಡ್ರಿ ಸರ್ ನಾವು ನೋಡುವಾಗ ಓಕೆ ಓಕೆ ನೋಡ್ರಿ ಇಲ್ಲಿ ಗ್ರಹ ರಾಶಿ ನಿರಯನ ನಕ್ಷತ್ರ ಪಾದ ಅಂತ ಐತ್ ನೋಡ್ರಿ ಲಗ್ನ ವೃಶ್ಚಿಕ ಅಂತ ಐತ್ ನೋಡ್ರಿ ವೃಶ್ಚಿಕ ಅಂದ್ರೆ 4 ಡಿಗ್ರಿ 14 ನಿಮಿಷ ಅಂತ ಬರೆದಿದ್ದಾರೆ ನೋಡ್ರಿ ಹಂಗ 20 ಡಿಗ್ರಿ ಒಳಗಡೆ ಇದ್ರೆ
20 డిగ్రీ లోపల ఉంటే ఇంట్లోనే ఉంది వస్తువు దొరుకుతుంది. 21 30 ಡಿಗ್ರಿ ಬಂದ್ರೆ ಅದಿಲ್ಲ ಇನ್ನ ಬಿಟ್ಟು ಹೋಗೈತೆ ಅಂತ ಅರ್ಥ ನೋಡ್ರಿ. ఇక్కడ ఏం చూడాలంటే అండి మనము ఇక్కడ కనిపిస్తుంది చూడండి మీకు కూడా కింద గ్రహముల స్థితి కింద చూడండి. గ్రహములు రాశి అంశ నక్షత్రం అని ఉంది కదా. దీంట్లోన మనకి చూడండి ఇక్కడ లగ్నము వృశ్చికము, వృశ్చిక రాశి అయింది. 6 డిగ్రీలు ఉంది చూడండి. 6 డిగ్రీల 6 నిమిషాల 58 సెకండ్లో ఉంది. కాబట్టి 6 డిగ్రీలు అంటే 20 డిగ్రీల లోపల ఉంటే ఆ వస్తువు మాక్సిమం దొంగతనం అయినా కూడా ఇంట్లోనే ఉంటుందని చెప్పొచ్చు. లేదా మరి ఏదైనా మర్చిపోయిండొచ్చు అని కూడా చెప్పొచ్చు అనమాట. అది ఎట్లా చెప్తా, ఎక్కడ ఉందంటే ప్రశ్న లగ్నాధిపతి ఏ రాశిలో ఉంటాడో ఆ దిక్కులో ఉంటుంది అని. ఇక్కడ ప్రశ్న లగ్నాధిపతి ఎవరు? వృశ్చిక లగ్నాధిపతి యారు? కుజ, మంగళ గ్రహ. కుజుడు అయినాడు. కుజుడు ఏడున్నాడండి? ఈశాన్య గురు రాశిలో ఉన్నాడు. కాబట్టి అది ఈశాన్య దిక్కులోనే ఉంది, ఇంట్లోనే ఈశాన్యంలో ఉంది అని చెప్పి దొరుకుతుంది అనేది 20 డిగ్రీ లోపల ఉంటే తెలుస్తుంది దొరుకుతుంది లేదా అనేది. ఆ విధంగా మనము చూసుకోవాలి. ಆ ಪ್ರಕಾರವಾಗಿ ನಾವು ನೋಡ್ಬೇಕು ನೋಡ್ರಿ. ಓಕೆನಾ? ಸಪ್ತಮಾಧಿಪತಿ ಕಳ್ಳತನ ಮಾಡಿದ್ದು ಅವನು ಅಂತ ನೋಡ್ರಿ. సప్తమాధిపతి దొంగను చూపిస్తారు. సప్తమాధిపతి దొంగ అని రాసుకోండి. సప్తమాధిపతి ఎవరో ఆ గ్రహానికి సంబంధించిన వాళ్ళు దొంగ. రవి అయితే ವಯಸ್ಸು ಮೀರಿನ ವ್ಯಕ್ತಿ, ದೊಡ್ಡವರು ರವಿ. ಸಪ್ತಮಾಧಿಪತಿಗೆ ಯಾರಾಗಿದ್ದಾರೆ? ಸಪ್ತಮಾಧಿಪತಿ ವೃಶ್ಚಿಕ ಲಗ್ನಾనికి ఎవరైనా రండి సప్తమాధిపతి. గురుగ్రహం అయిందా? వృశ్చిక లగ్నానికి సప్తమాధిపతి గురువు అయినాడా? సప్తమాధిపతి శుక్రుడు అవుతాడు. కుజుడు ఎట్లయితాడండి సప్తమాధిపతి? వృశ్చిక లగ్నానికి సప్తమాధిపతిని అడుగుతున్నా నేను. సప్తమాధిపతి దొంగ అంటున్నాం. వృశ్చిక లగ్నం అయింది. సప్తమాధిపతి ఎవరు? ಶುಕ್ರ. ಶುಕ್ರ ಅಂದ್ರೆ ಸ್ತ್ರೀ ಕಳ್ಳತನ ಮಾಡಿದ್ದವರು ಅಂತ ಗೊತ್ತಾಗ್ತೈತೆ ನೋಡ್ರಿ. ಆ ಶುಕ್ರ ನೋಡ್ಬೇಕು ಎಲ್ಲಿದಾನ ಅಂತ ನೋಡ್ಕೊಂಡ್ರೆ ಚೆನ್ನಾಗಿ ಗೊತ್ತಾಗ್ತೈತೆ. ఇక్కడ ఏంటిదంటే సప్తమాధిపతి ఎవరు అవుతారో వాళ్ళే దొంగతనం చేసిన వాళ్ళు అంటున్నా నేను. కూడగొట్టుకుంటే నాటకం ఆడి అమ్ముకొని తింటే అట్లాంటి ప్రశ్న రాదు కదా మన దగ్గరికి ఫస్ట్. అంటారు కదా గురుగారు, కొంతమంది అడుగుతారు. మామూలుగా అయితే సప్తమాధిపతి దొంగ ఎవరు అయితే వాళ్ళే దొంగ. అట్లా ఆ విధంగా చూడాలండి. సప్తమాధిపతి దొంగను చూపిస్తారన్నమాట. ఈ విధంగా చూసుకోవాలి. మీకు డౌట్స్ ఉంటే అడగవచ్చు. ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే అడగవచ్చు. నమస్తే గురుగారు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయాలి. సప్తమాధిపతి ఎవరు? ఆ రాశి వారే దొంగ అవుతారా? సప్తమాధిపతి ఏ గ్రహం అవుతుందో ఆ గ్రహం సంబంధించిన వాళ్ళే దొంగతనం చేసింటారు అని. అది రవి ముసలి వారు అదేదో చెప్తారు గురుగారు మధ్యలో. అదే సూర్యుడు అయితేనేమో కొద్దిగా వయస్సు మళ్ళిన వాళ్ళు అని. చంద్రుడు అయితేనేమో ఆడవాళ్ళు, తర్వాత అదే తల్లి సమానులు అని పెద్దవాళ్ళు. ఆడవాళ్ళే కానీ పెద్దవాళ్ళు. కుజుడైతే సోదరులు, యువకులు, సోదర సమానులు అట్లా. అదే ఆ గ్రహం బట్టి ఇంక అట్లా తీసుకోవాలి. బుధుడైతే స్నేహితులు, గురువు అయితే మధ్య వయస్కులు, శుక్రుడైతే స్త్రీ, శని అయితే ఇంట్లో పనిచేసే వాళ్ళు, ముసలి వాళ్ళు అట్లా. ఆ విధంగా తీసుకోవాలి.
శనిశ్చరునికి అయితే దొరకదు అది కష్టం ఇక. మీకు ఒక బుక్ పంపిస్తానండి అందరికీ కూడా. మహాలక్ష్మి ప్రశ్నా శాస్త్రం అని చెప్పి నా దగ్గర ఒక బుక్ ఉంది. దాంట్లో ఇంకా వివరంగా ఉంటుంది, మీరు ఇంకా బాగా చదువుకోవచ్చు. అది పీడిఎఫ్ ఫైల్ ఉంది, లాస్ట్ లో గుర్తు చేయండి, పంపిస్తాను. దాంట్లో అది మీరు చదువుకుంటే కనుక చాలా ఉపయోగపడుతుంది మీకు. దాంట్లో ఇంకా చాలా చాలా ప్రశ్నలు కూడా ఉంటాయి, చూసుకోవచ్చు వీళ్ళు. పంపిస్తా. చిన్ననే ఉంటుంది బుక్, 60 పేజీలు ఉంటుంది, కానీ చాలా మంచిగా ఉంటుంది. మహాలక్ష్మి ప్రశ్నా శాస్త్రం. ಅದೇ ಕುಜುಳ ಕುಜುಳ ಹೇಳ್ತೀನಿ ಸರ್, ಕನ್ನಡದಲ್ಲಿ ಹೇಳ್ತೀನಿ ಸರ್, ಒಂದೇ ನಿಮಿಷ. తెలుగులో ಹೇಳಿದ ಮೇಲೆ కన్నడದಲ್ಲಿ ಹೇಳ್ತೀನಿ. నెక్స్ట్ కుజుడు అయితేనేమో యువకులు అంటే సోదరులు, సోదర సమానులు. బుధగ్రహం అయితే సప్తమాధిపతి, స్నేహితులు, ఫ్రెండ్స్, యువకులు, మనకి ఎప్పుడు దగ్గరగా ఉండే వాళ్ళని. అదే గురువు అయితే మధ్య వయస్కుడు, మనకి ఏదైనా చెప్పేవాడు, మార్గం నిర్దేశించేవాడు. గురువు సమానులు వాళ్ళు అని, మధ్య వయస్కులు అని. శుక్రుడు అయితే ఆడవాళ్ళు, యంగేజ్ అంటే టీనేజ్ కాదు కానీ యంగేజ్ లో ఉన్న వాళ్ళు, వివాహమైన వాళ్ళు, వివాహం కాని వాళ్ళు, ఆడవాళ్ళు ఉంటారు కదా, అదిగా 30 to 30 వయసు లోపల ఉన్న వాళ్ళు అని. శని అయితేనేమో మన ఇంట్లో పనిచేసే వాళ్ళు, ముసలి వ్యక్తులు, పాత వాళ్ళు, వాళ్ళని. ಇಂಥದ್ದೇನ ಹೇಳಬೇಕು ಅಂದ್ರೆ ಆ ಗ್ರಹ ನೋಡ್ಕೋಬೇಕು ಸರ್ ಅಷ್ಟೇ. ಈಗ ರವಿ ಅಂದ್ರೆ ಏನದು, ಕೆಂಪು. ರವಿ ಅಂದ್ರೆ ಕೆಂಪಲ್ಲ, ಕೆಂಪು. ರವಿ ದಿಕ್ಕು ಯಾವ ದಿಕ್ಕು, ಪೂರ್ವ ದಿಕ್ಕು ಹಂಗ್ ತಗೋಬೇಕಷ್ಟೇ. ಅವ್ರು ಯಾವ ದಿಕ್ಕು ಹೋಗಿದಾರೆ ಅಂದ್ರೆ, ರವಿ ಸಪ್ತಮಾಧಿಪತಿ ರವಿ ಆಗಿದ್ದಾನೆ, ಕೆಂಪು ಕಲರ್ ಹಾಕೊಂಡಿದ್ರು, ಬಟ್ಟೆ ಹಾಕಿರೋದವರು ಪೂರ್ವ ದಿಕ್ಕು ಹೋಗಿದ್ದವರು ಅಂತ ಹೇಳ್ಬೋದು. ಚಂದ್ರ ಅಂದ್ರೆ ಆಗ್ನೇಯ ದಿಕ್ಕು, ಮತ್ತೆ వైట్ కలర్ ಹಾಕೊಂಡಿದ್ದವರು ಅಂತ. ఎప్పుడు ఎవరైనా వాళ్ళు ఏ దిక్కుకు పోయినారు, దొంగ ఏ కలర్ కట్టుకున్నాడు అంటే, సప్తమాధిపతి ఏ గ్రహం అవుతుందో ఆ గ్రహానికి సంబంధించిన కలరు, ఆ గ్రహానికి సంబంధించిన దిక్కు చెప్పాలి, అంతే. సింపుల్. చెప్పండి సార్.